తిరుపతి నగరంలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అఖిల భారత విద్యార్థి సమైక్య 89వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు అలాగే ప్రసాద్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యా విధానంపై అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. విద్యా కాషాయీకరణ, ప్రైవేటీకరణపై విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి సాయి కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ కుమార్, చిన్న, జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, నగర అధ్యక్షులు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీకు తెలుసు, చాలా మంది మిత్రులు అడిగిన మీ డిపార్ట్మెంట్ ఏదని, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అన్నారు. కెమిస్ట్రీ ఫిజిక్స్ చదువుకుంటే మనకు సైన్స్ విజ్ఞానం నేర్పిస్తుంది. అదే మేము చదువుకునే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు ఈ యూనివర్సిటీలోకి జ్యోతిష్యము, వాస్తు శాస్త్రము ఇట్లాంటి కోర్సులు ప్రవేశపెట్టాలని చెప్పి చూశారు. మనం కెమిస్ట్రీ చదువుకుంటే నువ్వు సైంటిస్ట్ అవుతావు, లేదా డాక్టర్ అవుతావు, ఫిజిక్స్ ఇంకోటి చదువుకుంటే. మరి వాస్తు శాస్త్రము, జ్యోతిష్యము ఈ యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చెప్తే మనం ఏం చేయాలా? ఇదే చెట్టు కింద మనం పట్టేసుకొని జ్యోతిష్యం చెప్తూ బతుక్కోవాలి. ఇదే మనకు నేర్పించేది. కాబట్టి ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి విద్యా వ్యవస్థ పైన, నూతన విధానాలపైన కూడా విద్యార్థులు ఎప్పటికప్పుడు మీరు స్టడీ చేయాలి. వాటిపైన కూడా మీరు ఈ విద్య దేనికి ఉపయోగపడుతోంది, ఈ విద్యాభ్యాసం మనకు ఫ్యూచర్ ఇస్తుందా లేదా, మనకు భవిష్యత్తు ఉందా లేదా అని చెప్పేటువంటి కోణంలో కూడా విద్యార్థులు ఆలోచించాలి. ఇదే అనుకుంటాం, కానీ మన ఇంట్లో ఉన్నట్టుగా సొసైటీ అనేది ఉండదు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది. సొసైటీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సొసైటీ నుంచి ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటారు. కొంతమంది ఏంటంటే మంచిగా ఉన్న దాన్ని ఎదిరిస్తారు. కొంతమంది మనకి ఎందుకులే, మనం ఇప్పుడు ఇది ఎదిరిస్తే తర్వాత మనం ఇంకెన్ని ఫేస్ చేయాలని చెప్పేసి సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతారు. కానీ ఏఎస్ఎఫ్ ఏం చెప్తుందంటే, చదువు, నీ రైట్స్ కోసం నువ్వు ఉండు, నీకోసం మేము స్టాండ్ తీసుకుంటాం అని ప్రతి ఒక్క స్టూడెంట్ యూనియన్స్ అనేది మీకు ధైర్యం ఇస్తుంది. మీరు భయపడుతూ ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు ఫేస్ చేయండి, ఎదిరించండి. అక్క మీకు కూడా జస్ట్ ఇలా ముందుకి రండి అంటే భయపడిపోతున్నారు. అన్న మేమెందుకు పక్కన వాళ్ళకి వెళ్ళి పోరాడతాం అంటే అది ఓకే, పక్కన వాళ్ళ గురించి వదిలేయండి. ఫస్ట్ మీ గురించి, మీ ప్రాబ్లం గురించి మీ స్టాండ్ తీసుకొని మీరు ధైర్యంగా అడగండి, అది చాలు. పక్కన వాళ్ళ గురించి ఓకే వదిలేయండి. మీరు మీ గురించి మీ స్టాండ్ తీసుకొని మీరు స్ట్రాంగ్గా దాన్ని అపోజ్ చేయండి, మంచిగా చదువుకోండి. ధన్యవాదాలు చేసుకుంటూ ఫౌండేషన్ డే సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఎస్వి యూనివర్సిటీ, అదేవిధంగా తిరుపతి జిల్లా కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మిత్రులారా, అందరూ ఎండలో ఉన్నారు కాబట్టి 2 నిమిషాల్లో ముగిద్దాం. ముఖ్యంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆనాడు మహమ్మద్ అలీ జిన్నా, జవహర్లాల్ నెహ్రూ వంటి నాయకులు స్థాపించారు. ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటంలో ఏఐఎస్ఎఫ్ అగ్రభాగాన నిలిచి బ్రిటిష్ ముష్కరులను తరిమి కొట్టడంలో ప్రముఖ పాత్ర పోషించింది. మరి స్వాతంత్రం అనంతరం కూడా విద్యార్థి సంఘంగా విద్యార్థి లోకం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల సాధన కోసం, వాటి పరిష్కారం కోసం ఎంతో పాటుపడింది. ప్రధానంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో విద్యకు పట్టినటువంటి బ్రష్ను వదిలించడంలో ఏఎస్ఎఫ్ ప్రముఖ పాత్ర పోషించింది. మిత్రులారా, ఇదే ఎస్పీ యూనివర్సిటీలో 1999లో మేము పీటీ చేసేటప్పుడు ఈ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఆనాడు మేమందరం ఒక చేత్తో పుస్తకం, మరో చేత్తో ఏఐఎస్ఎఫ్ జెండాను పట్టుకొని ఒకవైపు చదువుకుంటూ, ఆ చదువుకు ఎదురయ్యేటువంటి సమస్యల పరిష్కారం కోసం
పోరాట మార్గాన్ని ఎంచుకున్నాం. ఏఐఎస్ఎఫ్లో చేరిన తర్వాత మాకందరికీ నాయకత్వ లక్షణాలను నేర్పించింది. ఈ యూనివర్సిటీలో ఒకప్పట్లో చదువుకోవాలంటే భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితులు ఉండేవి. మన యూనివర్సిటీ ఎంత చరిత్ర ఎంత పేరునిందో అదే చరిత్ర కలిగిన యూనివర్సిటీలో బయట నుండి ఇక్కడ విద్యాభ్యాసం చేయాలంటే ఒకవైపు కులాల మధ్య ఘర్షణలు, మరోవైపు ప్రాంతాల మధ్య ఘర్షణలు, చిత్తూరు కడప అనే రాయలసీమ ప్రాంతాలుగా విడిపోయి ఇక్కడే కొట్టుకునేవాళ్ళు. దీనికి వ్యతిరేకంగా ఏఎస్ఎఫ్ ఆనాడు పోరాటం చేశాం. అదేవిధంగా అమ్మాయిలు చదువుకొని హాస్టల్లో పోవాలంటే భయపడేవారు. ర్యాగింగ్కి వ్యతిరేకంగా మనం ఏఎస్ఎఫ్ ఒక కరపత్రం ముద్రించి మన సెల్ ఫోన్ నెంబర్లు ఇచ్చిన తర్వాత ఎక్కడైనా ర్యాగింగ్ జరిగితే మాకు ఫోన్ చేయండి, వెంటనే వస్తామని చెప్పి ర్యాగింగ్ జరిగేటువంటి చోటుకు పోయి కొట్టి పంపించాం విద్యార్థులందరూ. సో అటువంటి ర్యాగింగ్ కూడా మనం నిషేధించగలిగాం. అలాగే ఎడ్యుకేషన్ కార్పొరేటీకరణ అవుతోంది. మొత్తం చదువంతా ఉన్నవాడికే చదువు, లేనివాడు చదివే పరిస్థితి లేదు. ఈరోజు మొత్తం కార్పొరేట్ కళాశాలలు వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యాలయాలన్నీ కూడా మూతపడేటువంటి పరిస్థితికి వచ్చినాయి. పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు కూడా విద్యార్థులు లేకపోవడంతో అన్నింటిని కూడా మెర్జ్ చేస్తున్నారు. మరి యూనివర్సిటీల పరిస్థితి అయితే ఇక్కడే ఉన్నాయి. చాలా డిపార్ట్మెంట్లలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్క విద్యార్థి లేని పరిస్థితి కూడా ఉంది. సో ఈ విద్యాభ్యాసాన్ని, ఈ ప్రభుత్వ కళాశాలను కాపాడుకోవాలంటే అది విద్యార్థులపైనే ఉంది. కాబట్టి మీరందరూ కూడా విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషించాలి. మీరందరూ కూడా నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలని చెప్పి కోరుతున్నాం.